జనగణనలో నల్గొండ నగర ప్రజలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా కుటుంబ వివరాల స్వీయ నమోదు ప్రక్రియను నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తన నివాసంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ తన కుటుంబ వివరాలు స్వయంగా నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణనలో కుటుంబ వివరాల నమోదు ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి 2026 మే 10 వరకు కొనసాగుతుందని, ఈ సమయంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా తమ కుటుంబాలను నమోదు చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఈ జనగణన డేటాపై ఆధారపడి ఉండనున్నందున ఈ సర్వేకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా జనగణన అనేది ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతుందని, కానీ ఈసారి కరోనా కారణంగా అది 16 ఏళ్ల తర్వాత జరుగుతుందని తెలిపారు. జనగణన ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ ద్వారానే తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. కుటుంబ వివరాల స్వీయ నమోదు ప్రక్రియను నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమెర్, 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగుని కవితా రమేష్ గౌడ్, 41వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి లక్ష్మిల నివాసాలను నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర సందర్శించి వారిచే స్వీయ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ డివిజన్ అధికారులు తమ పరిధిలోని కార్పొరేటర్ల ఇండ్లను సందర్శిస్తూ స్వీయ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అలాగే ఆయా డివిజన్ల ప్రజల్లో అవగాహన కల్పించి నిర్ణీత గడువులోపు ప్రతి కుటుంబం స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు తమ ఇండ్ల నుండే ఆన్లైన్లో మొబైల్ ద్వారా కేవలం 5 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపారు. నమోదు పూర్తయిన అనంతరం వచ్చే రిఫరెన్స్ నెంబర్ను భద్రపరుచుకుని ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు అందించాలని సూచించారు. స్వీయ నమోదు ప్రక్రియపై ఎలాంటి సందేహాలు ఉన్నా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెన్సెస్ 2027లో భాగంగా ఈరోజు సెల్ఫ్ ఎన్విరాన్మెంట్స్ జనగణన స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచి మే 10th వరకు అవుతుంది. దాంట్లో మనము ఇంట్లోనే సెల్ ఫోన్ ద్వారా యాప్ ఇచ్చారు, దాని ద్వారా చేసుకోవచ్చు. 10th రోజు మీ దగ్గరికి ఆఫీసర్స్ వచ్చి వాటిని నోట్ చేసుకుంటారు. మన జనగణన అనేది 10 ఇయర్స్కి ఒకసారి అవుతుంది, కానీ 16 ఇయర్స్కి ఇప్పుడు అవుతుంది. కరోనా వల్ల అది ఆగిపోయి ఇప్పుడు 16 ఇయర్స్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకొని తప్పకుండా జనగణన వాటిని పార్టిసిపేట్ చేయాలని, ప్రతి ఒక్కరూ మన సెల్ ఫోన్లోనే దీన్ని చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని, తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన స్వీయ చేసుకునేటువంటి కార్యక్రమం, అంటే స్వయంగా ఎవరికి వారు చేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మే 10 వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా నగరంలోని ప్రజలందరూ కూడా ఎవరికి వారు దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. దీని తర్వాత మళ్ళీ మనం ఫిబ్రవరి నెలలో జనగణన ఉంటుంది. ఆ టైంలో ఇవన్నీ కూడా మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని మనం ట్రయల్గా చేసుకుంటుంది, ఏ విధంగా ఉంది, ఇది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం. తర్వాత ఈ 11 digits సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకొని ఆ సందర్భంగా దాన్ని కూడా మనం వెరిఫై చేసుకోవడానికి లేదా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇది ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే, వివిధ పథకాలు ప్రజలకు చేరాలంటే వారి యొక్క స్థితిని, అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతంలో అభివృద్ధి దిగువన ఉన్నవారు, అంటే దారిద్ర్య రేఖ దిగువన ఎవరు ఉన్నారు, దారిద్ర్య రేఖ ఎగువన ఎవరు ఉన్నారు, అంటే బీపీఎల్ కుటుంబాలు, ఏపీఎల్ కుటుంబాలు గుర్తించడానికి, తద్వారా ప్రభుత్వ పథకాలను అందించడానికి, సంక్షేమ పథకాలను అందించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి మన దేశం త్వరితగతిన బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే సమగ్ర అభివృద్ధి దీనితోనే సాధ్యమైంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. దేశ ప్రజలందరూ విరివిగా పాల్గొంటున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో ముఖ్యంగా మన నగరంలో నల్గొండలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సింది కోరుచున్నాను. నల్గొండ పట్టణంలో ఈ రోజు నుంచి ఏప్రిల్ 26 నుంచి మే 10th వరకు సెల్ఫ్ ఎనిమేషన్ ప్రోగ్రాం నడుస్తుంది. అందరు దీనికి పాల్గొనాలని కోరుకుంటున్నాము.
ఇంటింటికి వచ్చి గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు, కులగణన సర్వే. అందరికి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా సెన్సెస్ జనాభా లెక్కల్లో భాగంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సెల్ఫ్ ఎన్రోల్మెంట్ అనే కార్యక్రమము మన మొబైల్ ద్వారానే జనగణన అనే కార్యక్రమాన్ని అప్లోడ్ చేసుకునే అవకాశం మనకు గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మన వివరాలు మనమే ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునే విధంగా ఈ పద్ధతి ఉంది కాబట్టిగా ఇది మనకు చాలా ఉపయోగం. ఎందుకంటే మన చేతుల ద్వారా మనం అన్ని వెరిఫై చేసుకొని మన ఇంట్లో ఏమేమి ఉన్నాయి, మన ఆర్థిక స్థితి ఏంది అనే ప్రతి ఒక్క విషయం, మన ఇంటి హౌస్ హోల్డ్కి సంబంధించిన ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మన చేతుల ద్వారా మనమే అప్లోడ్ చేసుకునే విధంగా తీసుకున్నారు ఈ కార్యక్రమం. పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది ఎందుకంటే మన ప్రభుత్వం మన కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టిగా అధికారులందరికీ కూడా మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తాం.